రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ సంవత్సరం ఈ తొలి దినాల్లో 2వ తారీఖున ఆయన సందులో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ వందనాలు. కొద్దిసేపు ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో చివరి మాట మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. రండి. మీరు వినిన ఎడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. అందరు వినండి. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను కదా. ఏ నిబంధన ఇప్పుడు చదువుతున్నారు? అందరు వినండి. ఉన్నవారు చూడండి, చదవండి అమ్మా. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయాల్లో భద్రపరచబడును గాక. ఒకే ఒక్క మాట మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి కొన్ని నిమిషాల్లో ముగిస్తాను. అదేంటంటే వాగ్దానం అందరూ చెప్పండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఆమేన్ చెప్పండి అందరూ. ఈ సంవత్సరము మన పితరులైన దావీదునకు ఏ విధంగా అయినా శాశ్వత కృపను చూపించాడో ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. మీ కుటుంబాలకైనా శాశ్వత కృపను అనుగ్రహించును గాక. మీ బిడ్డలకైనా శాశ్వత కృపను అనుగ్రహించును గాక. మీ సంతానానికైనా శాశ్వత కృపను అనుగ్రహించును గాక. మీ ఆత్మీయ జీవితాలకు దేవుడు శాశ్వతమైన కృపను అనుగ్రహించును గాక. నిత్యమైన కృప దేవుడు మీ అందరిపైన కుమ్మరించును గాక. ఏం చేస్తే ఈ శాశ్వత కృపను ఇస్తాడు? అమ్మాయికి ఆపలంగా చూడండి. ఏం చేస్తే ఆయన శాశ్వత కృపను ఇస్తాడు? ఎలా ఉంటే ఆయన శాశ్వత కృపను ఇస్తాడు? దేవుని సందులో నివసిస్తున్నాం, ప్రతిదినం ఆరాధిస్తున్నాం, ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవా, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోవా, నా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని అడుగుతున్న మన జీవితాల్లో నీ కృపవయ్యా, నీ కృపవయ్యా అని అడుగుతున్నాం. అయితే కృపను అడుగుతున్న మనకు దేవుడు శాశ్వత కృపను అనుగ్రహించాలి. కృపని మనం అడుగుతున్నాం, కృపని వేడుకుంటున్నాం. అయితే ఆ కృప సాధారణమైన కృపగా కాదు, శాశ్వత కృపగా దేవుడు మార్చునుగాక. ఆ శాశ్వత కృప ఎలా జరుగుతుంది? ఆ శాశ్వత కృప ఎలా మనకు వస్తుంది? ఆ శాశ్వత కృపను మనం ఎలా పొందుకుంటాం? ఒకే ఒక్క మాట. దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు అరణ్యంలో ఉంటున్నా, ఎడారిలో ఉంటున్నా, గొర్రెల మందతో తిరుగుతున్నా ఆయన చేసే ఒక గొప్ప పని ఏంటో మీరు చెప్పండి ఒకసారి. ఎల్లప్పుడూ ఆయన సందులో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున గొర్రెల వెంట అరణ్యంలో తిరుగుతున్నటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను అరణ్యంలో ఉన్నానే, నేను కన్నీళ్లలో ఉన్నానే. మనం కూడా అనుకుంటాం కదా, గడిచిన సంవత్సరం అంతా నాకు బాధలేనండి, ఒక్క రోజు కూడా నెమ్మది అనిపించిన రోజు లేదండి, ఒక్క క్షణం కూడా సుఖం అనిపించిన దాఖలాలు లేవండి. ప్రతిరోజు బాధలే, ప్రతిరోజు కష్టాలే, ప్రతిరోజు నష్టాలే, ప్రతిరోజు ఇబ్బందులు అని మనం అనుకుంటుంటాం కదా. ఈ కష్టాలలో కూడా మనము మౌనంగా ఉంటున్నామా? కష్టాలను తలంచుకొని జీవిస్తున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతిరోజు మన బాధలు నోటితో పలుకుతున్నామా? నా కష్టాలండి, నా అప్పులండి, నా తిప్పలండి, నా బాధలని పలుకుతున్నామా? ఇది పలుకుతున్న నోటితో మనం ఏది పలుకుతున్నామో దాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన ఉంది కదా, నీ నోట మాట రాక మునిపే అది ఆయనకి తెలుసు. దావీదు గారే అంటాడు, అయ్యా నా నాలుకను మాట రాకముందు నీకు తెలుసు కదయ్యా, నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నేను పడుకోవడం తెలుసు, నా ప్రవర్తన తెలుసు అంటున్నాడు కదా. ఈ రోజున మన నోటితో ఏది పలుకుతున్నాం అది నెరవేర్చబడుతుంది. ఒక్క క్షణం ఆగి ఈ మాటను మీరు ఆలకించండి. మీ నోటితో ఏం పలుకుతున్నారు? దీవెన వచనం పలుకుతున్నారా? నా బ్రతికింతేనండి మారదు, నా భర్త ఇంతేనండి మారడు, నా పిల్లలు ఇంతేనండి మారరు, నా కుటుంబం ఇంతేనండి ఇక మారదు. ఆ మాట మనం పలుకుతున్నామా? మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఆలోచిస్తున్నామా ఒకసారి? మనం ఏది పలుకుతున్నామో అది దేవుడు స్థిరపరుస్తున్నాడు. అందుకే మన నోట ఇక వీడు మారడండి, బ్రతుకు మారదు అనే మాట మన నోట రాకూడదు. నా బిడ్డలు మారతారు, నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు, నా బిడ్డలు దేవుని కొరకు సాక్షులుగా నిలబడతారు
అని ప్రతిరోజు బిడ్డలను దీవించండి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ 2వ తారీఖున అసలు మన జీవితంలో ఈ సంవత్సరంలో ఇది మొదటి కూడిక. ఈ అంబర్పేటలో ఈ సంవత్సరంలో ఇది మొదటి కూడిక. ఈ కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ నోటితో ఏది పలుకుతావో దానిని దేవుడు స్థిరపరచాలి. ఆమేన్. ఏది మాట్లాడతారో దానిని దేవుడు స్థిరపరచును గాక. ఈ రోజు నుంచి మీరు లేవగానే నా కుటుంబం దీవించబడుతుందని పలకండి. నా బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడతారని పలకండి. నా వ్యవసాయం దీవెనకరంగా మార్చబడుతుంది. నా పాడి పశువులు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నేను అడుగు పెట్టిన చోటల్లా దేవుడు అభివృద్ధి చేస్తాడు. నా కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడని విశ్వాసంతో పలకండి. ఒకవేళ అక్కడ మనకి కష్టార్జితం దీవెనకరంగా మార్చబడే రోజులు కనబడట్లా, అయినా పలకండి. మీ పలుకులను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం మీరు ఏది మాట్లాడతారో దాన్ని దేవుడు స్థిరపరచును గాక. ఎన్ని సమస్యలు లేవండి, ప్రతి ఒక్కరికి సమస్య, అయినా సమస్యను చూడొద్దు. సమస్య నుంచి దాటించగలిగిన దేవుని వైపు చూసే నేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దావీదుకి కష్టాలే లేవా? అన్ని సుఖాలేనా? దావీదుకి నెమ్మదిగా బ్రతికాడా? అన్ని ఇబ్బందులేనా? చెప్పండి ఒకసారి. ఎటు చూసినా బాధలే, ఎటు చూసినా కష్టాలే. ఒక చోట ఒక ప్రవక్త వచ్చి నీ బిడ్డను అభిషేకించాలి, నీ కొడుకులను పిలువంటే అన్ని అభ్యాసాలు చేసిన పిల్లల్ని పిలిచాడు. ఆ వచ్చిన ప్రవక్త కూడా వాళ్ళ ఎత్తు, వాళ్ళ రంగు, వాళ్ళకున్న పరిస్థితిని చూసి ఇదిగో ఇతడేనేమో దేవుడు కోరుకుంది అని అనుకుంటుంటే దేవుడు అంటాడు, ఇదిగో వాళ్ళు కాదు, పై రూపం చూడొద్దు, నేను ఎవరినో తెలుసా, హృదయ అంతర్భాగాన్ని చూసే దేవుడను. అందరు అయిపోతే ఇక సేవకుడు అక్కడికి వచ్చినట్టు ప్రవక్తకి ఆయాసం వచ్చి, అయ్యా వీళ్ళైనా నీ కొడుకులు ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు అంటాడు తండ్రి. మీరు ఆలోచించండి, తండ్రి కూడా మర్చిపోయాడండి ఒక కొడుకు ఉన్నాడని. అరణ్యంలో మందని మేపుతాడన్న ఆ విషయాన్ని తండ్రి కూడా మర్చిపోయి వీళ్ళేనండి నా కొడుకులు, దేవుడు వీళ్ళని తప్ప ఎవరిని ఎన్నుకుంటాడు? యుద్ధం వచ్చు, మాట్లాడడం వచ్చు, రథాలు ఎక్కి పరిగెత్తడం వచ్చు, శత్రువు మీద పోరాడడం వచ్చు, వీళ్ళే నా కొడుకులు అని అనుకుంటున్నాడు. చివరికి అప్పుడు అంటాడు, కడసారి వాడు ఒకడున్నాడయ్యా, కడసారి వాడు ఒకడున్నాడు. వెంటనే అతను పిలిపించమంటే వస్తూ ఉండగానే పరుగున అతను వస్తూ ఉండగానే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, వెళ్ళి వెంటనే అభిషేకించమనగానే కొమ్మును, తైలముతో నింపిన కొమ్మును తీసుకుని వెళ్ళి దావీదు తల మీద పోయగా అభిషేకించబడ్డాడు. ఆనాటి నుంచి ఎప్పుడైతే ఆ కొమ్ములో ఉన్న తైలం తన తల మీద ప్రోక్షించబడిందో నాట నుంచి అతను అభిషేకం చేత నింపబడ్డాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటాను, ఈనాటి నుంచి దేవుడు మీ కొమ్మును హెచ్చించునుగాక, మీ తలలు హెచ్చించునుగాక, మీకు శాశ్వతమైన కృపను దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆ శాశ్వతమైన కృప ఎలా వస్తుంది అంటే, అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎండలో ఉన్నా, వర్షంలో తడుస్తూ ఉన్నా, మంచులో నానుతూ ఉన్నా ఆయన నోట ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ ఉండేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, లేమి కలుగదు, లేమి కలుగదు. ఎప్పుడు ఆయన నోట అదే మాట అండి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు, గాఢాంధకారమైన నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? ఆయన నాతో కూడా అక్కడికి వస్తాడు. ఈ రోజున విశ్వాసంతో మనం ఈ సంవత్సరంలో అడుగు ముందుకు వేద్దాం. దావీదునకు చూపిన శాశ్వత కృప నాకు చూపయ్యా, నా పితరులకు చూపిన శాశ్వత కృప నా బిడ్డలకు చూపయ్యా, నా మీద నీ కటాక్షాన్ని దిగిరానివ్వండి అయ్యా, నీ కరుణను దిగిరానివ్వండి అయ్యా, నీ కనికిరాన్ని దిగిరానివ్వండి అయ్యా. మామూలు కృప కాదయ్యా, ఏదో ఈ భూ సంబంధమైన అవసరాలు తీర్చుకునే కృప కాదయ్యా, ఆత్మ సంబంధంగా నేను బలపరచగలిగిన శాశ్వత కృప చేత నన్ను నింపయ్యా అని మీరు అడగగలిగితే ఈ సంవత్సరం ఈ శాశ్వత కృప మీరు పొందుకునేటట్లు దేవుడే చేయునుగాక. ఇంతకీ ఏం చేశాడు దావీదు అంటే, ప్రతి దినం ఆయన్ని స్తుతిస్తూ ఉండేవాడు. మామూలుగా కదండి, మనం ఎప్పుడు స్తుతిస్తాం, ఎప్పుడు స్తోత్రాలు చెల్లిస్తాం? దేవుడు ఏదైనా మేలు చేస్తే, దేవుడు ఏదైనా కార్యాన్ని చేస్తే, దేవుడు ఏదైనా మనకు అవ్వదు అనుకున్న పని జరిగితే అప్పుడు దేవా నీకు స్తోత్రం, నీవు చేసిన మేలులకు నేనేమి చెల్లిస్తాను అని మనం అనుకుంటుంటాం. కానీ మేలు చేసినా చెయ్యకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దానిని బట్టి దేవుని మనం స్తుతించే వారిగా మార్చబడదుము గాక. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టామా? దానిని బట్టి దేవుని స్తుతించాలి. ఆరోగ్యం ఇచ్చాడా? దానిని బట్టి దేవుని స్తుతించాలి. ఆయుష్ను పొడిగించాడా? దానిని బట్టి దేవుని స్తుతించాలి. ఎంతో అంతో కష్టపడగలిగి ఒక పూటకైనా ఆహారం చేయగలిగేంత సంపాదించుకోగలుగుతున్నామా? దానిని బట్టి దేవుని స్తుతించాలి.
ఉన్నతమైనటువంటి ఆయన నామం ఎప్పుడు మహిమపరిచే విధంగా మీ నోరు స్తుతిస్తూ దేవుని మహిమపరిచేటట్లుగా మార్చబడును గాక. ఈ సంవత్సరంలో ప్రారంభపు దినాన 2వ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతా, మీకు చూపుతా, మీకు చూపుతా. ఎలా చూపుతావయ్యా? ఎందుకు దావీదుని హెచ్చించావు అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆయనకు చూపుతానన్నాడు కదా, నాకు కూడా చూపుతాడులే. ఆయనకి చేస్తానన్నాడు కదా, నాకు కూడా చేస్తాడులే. ఆయనకి చేశాడు కదా, నాకెందుకు చేయడు అని మనం అనుకుంటుంటాం. కానీ ఆయన ఏం చేశాడు? ఎందుకు ఆయన శాశ్వత కృపనిచ్చాడు? ప్రతిరోజు స్తుతి చెప్పుకుంటూ పోతే చాలా మాటలు ఉన్నాయి. అయితే స్తుతించే వారిగా మనం ఉండాలి ఈ సంవత్సరంలో. ఆమెను చెప్పండి. ఎప్పుడు స్తుతించాలి అని మీరు అడగొచ్చు. ఏమండి, పలానా సమయంలో స్తుతించాలా, పలానా గంటలో స్తుతించాలా, పలానా రోజులో స్తుతించాలని కాదు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా స్తుతిస్తూనే ఉండండి. మీ నోట స్తుతి గానం ఉండును గాక. ఎల్లప్పుడూ దేవుడు చేసిన మేలులను స్తుతించాలి, ఆయన చేసిన కార్యాలను స్తుతించాలి. దేవా నీకు స్తుతి స్తోత్రం, యేసు రక్తం చేయమని ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి. దేహానికి దేవుడు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఆమెను చెప్పండి. స్తుతిస్తామా? స్తుతి అనేది మీకు చెప్పినట్టున్నాను ఒకసారి. స్తోత్రం అనేది పెదవుల నుంచి వస్తుందంట, కానీ స్తుతి అనేది హృదయంలోంచి వస్తుంది. ఇక్కడి నుంచి రావాలి పైకి. స్తుతి 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 అని మనం పలుకుతున్నప్పుడే మన జిహ్వకు మధురంగా దేవుడు మార్చుతాడు. ఆ మాట చెబుతుండగానే దేవుడు అంట ఆనందిస్తాడు. ఆ మాట చెప్తుండగానే దేవుడు ఆ మాటకు చూసి పులకరించి మన మధ్యలోకి దిగి వస్తాడు. ఎవరైతే ఆయనకి స్తుతుల సింహాసనం వేస్తారో ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని దాటిపోక ఆ ఇంట్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. అందుకే మీ నోట స్తుతి ఉండాలి. రెండవది ఏముండాలి తెలుసా? మీ ఇంట్లో ప్రార్థన జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థన జీవితం అంటే ఎలాంటి ప్రార్థన? ఏమండి, ఈ పూట కడుపు నొప్పి వచ్చింది, ప్రార్థన చేసుకుంటున్నాను, సరిపోద్దా? లేదా పొద్దున్నే లేచి నేను అన్నం తింటున్నానండి, అన్నానికి ప్రార్థన చేసుకున్నాను, సరిపోద్ది ఈ ప్రార్థన? లేదా మార్గాల్లో వెళ్తున్నానండి, కాపుదల కావాలి, చేసుకుంటున్నాను ప్రార్థన, సరిపోద్దా? ఇది మనం జీవనోపాధి కోసం, బ్రతకడం కోసం చేసుకునే ప్రార్థన. కానీ మన ఆత్మీయ జీవితం కాపాడబడాలంటే 24 గంటల పాటు దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, మరొక రోజు చూడడానికి అవకాశాన్ని కలుగు చేశాడు కదా. ఈ 24 గంటల్లో ఎంత సమయం దేవుని స్తుతించగలుగుతున్నాం? ఈ 24 గంటల్లో ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాం? ఈ 24 గంటల్లో ఎంత సమయం ఆయనకి ప్రార్థనతో ఆయనతో మాట్లాడడానికి సిద్ధపడగలుగుతున్నాం? ఇది మనం ఆలోచించుకొని ఈ సంవత్సరంలో ప్రారంభంలో కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. ఈ సంవత్సరంలో నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరంలో నేను ప్రార్థిస్తానయ్యా అని తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఈ సంవత్సరమైన నేను బైబిలు మొత్తం చదువుతాను అని తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటారు. జనవరి నెల అంతా చదివి ఉండొచ్చు, ఫిబ్రవరి నెల వచ్చేప్పటికి మారిపోద్ది, లేదా మార్చి నెల వచ్చేసరికి మారిపోతుంది. ఎందుకంటే ఒక్కరోజు పెండింగ్ పడిందా, రెండో రోజు చదువుదాంలే, అది ఇది కలుపుదాం అనుకుంటారు. అలా రోజుకి క్రమక్రమంగా తగ్గిపోయి ఇక చదవలేము, మన వల్ల కాదు అని మానేస్తుంటారు. కానీ వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థనే మీ ఇంటికి ప్రాకారం, మీ బిడ్డలకి క్షేమం, మీ కుటుంబానికి ఆధారం. మనం బ్రతికున్నామంటే కారణం ప్రార్థనే. ఆమెను చెప్పండి. ఒక భక్తుడు అంటాడంట, ప్రార్థన చేయకపోతే నేను బ్రతకడం అనవసరం. ఎందుకు ప్రార్థన చేస్తాం? మనం అనుకుంటాం, ఎందుకు ప్రార్థన చేయాలండి, ఏం దేవుడు నాకు మేలు చేశాడు. ఒక తల్లి అంది మన మధ్యన, నేను ఇంకెందుకు ప్రార్థన చేయాలండి, అన్నీ నాకు నష్టాలు వచ్చాయి, ఎందుకు నేను ఇంక ప్రార్థన చేయాలి, అన్నీ నాకు బాధలు వచ్చాయి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయాల్సింది దేనికో తెలుసా? మనల్ని దేవుడు బ్రతికిస్తున్నందుకు, మన ఇంటికి మనం ప్రాకారాన్ని సిద్ధపరచుకుంటున్నందుకు, మన కుటుంబానికి మనం నిత్యము కూడా రక్షించుకునేందుకు మనం ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఈ సంవత్సరంలో ప్రారంభించబడును గాక. కుటుంబం అంతా కలిసి దేవుని సందులో, ఆయన సందులో ప్రార్థించి మోకరించే వారిగా మిమ్మల్ని దేవుడు స్థిరపరచును గాక. చాలా విషయాలు ఉన్నాయి. ఈ దినాన్ని కొంచెం ఆలస్యమైంది కనుక క్లుప్తంగా 2 మాటలు మీకు చెప్తున్నా. మనం ఎల్లప్పుడూ దావీదును చూపిన శాశ్వత కృప మనకు చూపాలంటే మొదటిది ఏం చేయాలి? అందరు గట్టిగా చెప్పండి. ఎల్లప్పుడూ మన నోట స్తుతుల గానం ఉండాలి, స్తుతించాలి. ఆమెను చెప్పండి. రెండవదిగా మనం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. ప్రార్థించాలి. మూడో మాట నేను చెప్పి ముగించేస్తాను. అది కూడా ఏంటంటే వాక్యం. ఇందాక చెప్పాను కదా, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవాలి. ఏమండి, మా ఇంట్లో భయంగా ఉందండి, ఈరోజు 91 కీర్తన చదువుకుంటా, సరిపోద్దా? మహోన్నతను చాటున నివసించేవాడే, ఆయనే ఆశ్రయము కోట. ఈ మాటలన్నీ మనం చదువుతాం. ఎప్పుడు చదువుతాం 91 కీర్తన? ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా భయం వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు. కానీ
దేవుని వాక్యం మనం ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలో తెలుసా? ప్రతిరోజు మన ఆత్మ పరిశుద్ధపరచబడడానికి, మన ఆత్మీయ జీవితం ఇంకను కూడా రూపాంతరం చెందడానికి ఈ వాక్యము మనం చదివేవానిగా మార్చబడుదుము గాక. కొంతమంది ఉంటారండి, ఎవరు ఇక్కడ నీకు అదిగా చెప్తున్నా, మన స్కిట్ కూడా వేశారు పిల్లలు. బైబిల్ని తీసుకెళ్ళి ఆదివారం పూట తీసుకెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు బైబిల్ ఎక్కడుందో కూడా తెలియక, అక్క మందిరానికి వెళ్దాం వస్తావా అని ఒక చిన్నది అడగటం. అక్కడ పిల్లలు స్కిట్ వేశారు. అంటది, ఉండు పోయిన ఆదివారం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను బైబిల్ ఎత్తుక్కుంటాను అని మేకప్ వేసుకుంటే చెప్తుంది. మేకప్ వేసుకోవడానికి మేకప్ కిట్ జాగ్రత్తగానే పెట్టుకుంది, కానీ దేవుని సంధికి వెళ్ళడానికి బైబిల్ మాత్రం ఎక్కడో పెట్టింది, వెతుక్కుంది. తర్వాత బైబిల్ కొన్న దుమ్మంతా దులిపి సరే పద మందిరానికి వెళదామని వెళ్తున్నారు. ఈ రోజున దేవుని సంధిలో వాక్యాన్ని మందిరానికి వెళ్ళిన రోజు తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా ఆ మూసిన బైబిల్ మూసినట్టుగా నుంచి తీసుకుని వెళితే ఉపయోగం ఏముంటుంది? వాక్యం వైపు మనం చూడాలి. ఒకసారి ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, కలిగెను. ఇక్కడ ఒక మాట వినండి, మరొకసారి ఆ మాట ప్రారంభం చదవండమ్మా. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను. ఈ మాట అందరూ అనండి, వాక్యమే దేవుడు. ఆమెన్ చెప్పండి. వాక్యమే దేవుడే, వాక్యమే దేవుడే. ఈ రోజున ఈ వాక్యం వైపు మనం చూస్తే మనం ఎవరి వైపు చూసినట్లు? దేవుని వైపు మనం చూడకుండా ఏ పని చేసినా అది నిష్ప్రయోజనమే. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని చూడాలి. నేను చూస్తానండి, ప్రతిరోజు క్యాలెండర్లో బయటకు వెళ్ళేటప్పుడు ఏ వాగ్దానం ఉందో చూసి వాగ్దానం చదువుకొని వెళ్ళిపోతా అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ వైపు మనం చూస్తున్నామా? ఆ వాక్యం తప్ప నేను అనట్లా. బైబిల్లో ఉన్న క్యాలెండర్ వాక్యమే, క్యాలెండర్లో ఉన్న వాక్యం కూడా వాక్యమే. అయితే నీవు ఆయన వైపు చూడాలి. ఒకసారి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనం ఒక్క మాట చదవండి. యోహాను సువార్త ఇక్కడే ఉంచండి. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా, ఆమెన్ చెప్పండి. ఎవరి వైపు చూడగా? ఆయన వైపు. అంటే ఆయన ఎవరు? దేవుడు ఎవరు? అది ఆ మాట చెప్పండి. ఆ దేవుడు ఎవరు? వాక్యమైన దేవుని వైపు చూడగా వారికి ఏం కలిగింది? ఈ రోజున మనకి బ్రతుకులు చీకటిగా ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం వైపు చూడలేకపోవటం. అన్నీ ఉంటాయండి, వాక్యానికి సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది. చాలామంది చూడండి, ఈ మధ్య వాక్యం చెప్తున్నప్పుడు ఫోన్లు చూసుకునే వాళ్ళు లేరా? వాక్యం చెప్తున్నప్పుడు వాట్సాప్ స్టేటస్లు చెక్ చేసుకునే వాళ్ళు లేరా? వాక్యం చెప్తున్నప్పుడు ఫేస్బుక్ని పరిశీలించుకునే వాళ్ళు లేరంటారా? ఎన్నో చోట్ల ఉన్నాయండి. ఈ రోజున వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టడం వల్ల మన బ్రతుకులు చీకటిగా ఉంటున్నాయి. వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టిన ఏ బ్రతుకులు వెలిగించబడవు. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? అంటే ఆయన తట్టు చూడనంత వరకు ఏముంది? ఆ చీకటి తొలగాలంటే వెలుగయ్యున్న ఆయన వైపు, వాక్యం వైపు చూసేవారిగా మనము మార్చబడదుము గాక. ఇప్పుడు యోహాను సువార్తలోకి రండి. అదే 1వ అధ్యాయంలో 14 వచ్చిన అనుకో 13 ఎంత ఉంటుంది? శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడని ఉంటుంది ఆయన. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆమెన్ చెప్పండి. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉందా? దేవుడు మీ దగ్గర ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. వాక్యాన్ని చదువుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. వాక్యాన్ని వింటున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన అందరి జీవితంలో మూల వాక్యం ఏముంది? దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. మనకు చూపాలంటే మనం ఏం చేయాలి? 3 విషయాలు. ఏం చేయాలి? మొదటిది, అందరు గట్టిగా చెప్పండి, స్తుతించాలి. రెండవది, మూడవది, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఈ 3 మీ మనసులో పెట్టుకోండి. విస్తారమైన వాక్యం మీకు జ్ఞాపకం చేయలే, క్లుప్తంగా 3 మాటలు మీకు జ్ఞాపకం చేశా. మూల వాక్యం ఏంటి మనం చదివింది? దావీదునకు చూపిన శాశ్వత కృప ఈ సంవత్సరం మీ కుటుంబాలకు దేవుడు చూపునుగాక. ఈ సంవత్సరం మీ చేతి పనులకు చూపునుగాక. ఈ సంవత్సరం మీ పిల్లల చదువులకు చూపునుగాక. ఈ సంవత్సరం మీ ఉద్యోగాలలో చూపునుగాక. ఏ సమస్యలో ఇక మా వల్ల కావట్లేదు, ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నామో ఆ నిరుద్యోగం తొలగించబడేటట్లుగా చక్కటి ఉద్యోగం దేవుడు అనుగ్రహించేటట్లుగా దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు
చూపునుగాక. మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఈ సంవత్సరంలో స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ప్రతిరోజు ఈ విధంగా చేస్తాను అని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నీ సన్నిధిలో నేను నీ మాటలు వింటున్నానయ్యా. ఇదిగో మీరు ఈ దినాన ఒక వాగ్దానాన్ని మాకు బయలుపరిచారు. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడాలి. ఆ వాగ్దానాన్ని మేము పొందుకోవాలి. ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోగలగాలి. మా పట్ల కార్యాన్ని చేయవా ప్రభువా? మా పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించవా ప్రభువా? ఆశ్చర్యమైన కార్యాలు జరిగించయ్యా అంటే ఒక్క క్షణం ఒకే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. దావీదునకు చూపిన శాశ్వత కృప నాకు చూపయ్యా. దావీదును కనికరించినట్లు నన్ను కనికరించయ్యా. ఏ విధంగా దావీదు గొర్రెల వెంట తిరిగాడో ఆ గొర్రెల వెంట తిరిగిన దావీదుని కనికరించిన వాడా, నన్ను కనికరించవా? నా కుటుంబాన్ని కనికరించవా? నా ఆత్మీయ జీవితాన్ని కనికరించవా? ఈ లోకంలో ఏదో పోగొట్టుకున్న వానిగా నేను బ్రతకూడదయ్యా. నిన్ను సంపాదించిన వ్యక్తిగా నేను బ్రతకాలి. నిన్ను పొందుకున్న వ్యక్తిగా నేను జీవించాలి. సంవత్సరాలు జరుగుతుండగా నా ఎడల మీ తలంపులు, మీ ఆలోచనలు నెరవేర్చబడాలి ప్రభువా. నేను నూతన పరచబడాలి. నా ఆత్మీయ జీవితం ఫలభరితంగా మార్చబడాలి. శబ రబల రబగబతిర రిమంధిరి రిమ చందల రసికందురల రమ సైదరల రబగతుర. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా మా పట్ల మీ దావీదునకు చూపిన శాశ్వత కృప మా పట్ల చూపించండి నాయన. నిన్ను స్తుతిస్తానయ్యా. నీ సన్నిధిలో ప్రతిదినము ప్రార్థిస్తానయ్యా. ఇదిగో నీ వాక్యాన్ని ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చేనేమో, ఇక మీదటి నుంచి నీ వాక్యాన్ని చేతబట్టుకుంటాను. ఇక మీదటి నుంచి నా ఇంట్లో నీ వాక్యాన్ని వినిపిస్తానయ్యా. నా ఇంట్లో ఉన్న చీకటివి దూరపరచబడాలి. నా ఇల్లు వెలుగుతో నింపబడాలి. నా గదులు నిత్యము కూడా వెలుగు చేత నింపబడాలి ప్రభువా. ఆ విధంగా నీ వాక్యపు వెలుగు నా కుటుంబం ఉండినట్లుగా నన్ను బలపరచండి ప్రభువా. వాక్యాన్ని చదవగలిగినట్లుగా, మీరు కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నివాసం ఉండినట్లుగా మేము మా జీవితాలను కట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి ఒక కృప చూపించండి అయ్యా అంటూ ఒకే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా కార్యాన్ని చేయండి, అయ్యా కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి ప్రభువా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయే. మనసారా పాడండి. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం పొందే. మనసారా పాడండి. నీ కృపతోనే అనుక్షణం మరొక్కసారి పాడండి. నీ కృపతోనే అనుక్షణం పొందేదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. యేసయ్యా నీ కృపతోనే అనుక్షణం
అనుక్షణం నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. అందరూ నోరారా పలకండి. ఈ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనేది పాపం నా జీవకు మధురాతి మధురం ఈ నామగానామృతం. ఈ కృపతోనే అనుక్షణం పొందెదను. ఈ కృపతోనే అనుక్షణం పొందెదను. ఈ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును కలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును కలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనేని కృపాముఖం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం పుష్టి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం పుష్టి పొందెదను. ఒకసారి అమ్మ కలిసి పాడదాం. నీ పుష్టి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం పుష్టి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం పుష్టి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం పుష్టి పొందెదను. కృపా కృపా నీ కృపా 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 యేసు కృపా 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 నీ కృపా 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 యేసు కృపా. నేనైతే ఈ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే ఈ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే ఈ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ
కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా 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 క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, 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 కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచి దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. ఆయన కృప లేనిది మనం క్షణమైన బ్రతకలేము. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతానంటున్నాడు. ఈ దినాన ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక్క క్షణం మనసులో పెట్టుకొని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకునేటప్పుడల్లా అడగండి, అయ్యా దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను అన్నావు కదా, నా ఎడల చూపించయ్యా, నా కుటుంబం ఎడల చూపించయ్యా. ఇదిగో నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా, మానక నిన్ను స్తుతిస్తానయ్యా. చెరలో ఉన్నవారు స్తుతించారు, బంధకాలు తెంచబడ్డాయి. సంఖ్యలలో ఉన్నవారు స్తుతించారు, వారి సమస్యలు పరిష్కరించబడ్డాయి. నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటానయ్యా. నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదనో, బంగారం ఇవ్వలేదనో మౌనంగా ఉన్నాను ఇంతవరకు. ఆరోగ్యం ఇవ్వలేదని మౌనంగా ఉన్నాను. నాకే మేలు చేయలేదని మౌనంగా ఉంటున్నాను. ఇదిగోనయ్యా, ఈ దినం నుంచి, ఈ సంవత్సరం ప్రారంభం నుంచే నిన్ను స్తుతించే గుంపులో నేను ఉంటానయ్యా. నా కుటుంబం అంతా కలిసి నిన్ను స్తుతిస్తామయ్యా.
ఇదిగో నాయన నాకు ఎడల దావీదునకు చూపిన శాశ్వత కృప మా ఎడల చూపించండి ప్రభువా. మేము ప్రార్థిస్తామయ్యా. ప్రార్థనని నిర్లక్ష్యం చేయం ప్రభువా. ప్రార్థన అంటే అనాలోచనగా ఉండమయ్యా. నీ వాక్యం అంటే అనాలోచనగా ఉండమయ్యా. ఇదిగో ఈ దిన నుంచి నీ వాక్యాన్ని ధ్యానిస్తాము, నీ వాక్యాన్ని చదువుతాము. ప్రతిరోజు కూడా నీ ముఖ దర్శనాన్ని చేసుకుంటామయ్యా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమన్న మీ లేఖనాన్ని మేము ఎత్తి పెడుతున్నామయ్యా. ఇదిగో నాయనా, నీ వాక్యాన్ని మేము చదువుతుండగానే వెలుగు మాకు కలగాలి, చీకటి పారదోలబడాలి, వెలుగుగా మా జీవితాలు మార్చబడాలంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమ గల మా తండ్రి, మరొక్కసారి మీ పాదాల చెంతకు మేమందరం చేరి ఉన్నామయ్యా. ఇది నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి వాక్కు దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతానన్నారు. చూపించండి అయ్యా. ఎంతవరకునైనా శాశ్వతమైన కృప లేక ఎన్నో రీతులుగా నలిగిపోతున్నాం, ఎన్నో సమస్యల్లో నలిగిపోతున్నాము, ఎన్నో బలహీనతలో నలిగిపోతున్నాము. గడిచిన సంవత్సరం అంతా కూడా కన్నీళ్ళే అన్నపానాలుగా జీవించామయ్యా. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో, ఎవరితో మా బాధను పంచుకోలేని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో మేము ఉన్నామయ్యా. మా పరిస్థితులతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో దావీదునకు ఏ విధంగా మీరు శాశ్వతమైన కృపను చూపించారు, ఆ కృపను మాకు చూపుతానన్నారయ్యా. ఈ సంవత్సరం అయినా అట్టి శాశ్వతమైన కృప మా ఇంట్లో చూపించుతున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్ను స్తుతిస్తాము, నీ సందులో ప్రార్థిస్తాము, నీ కొరకు నిత్యము కూడా జీవిస్తాము. నీ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ మా ఆత్మీయ జీవితం వెలుగుకరంగా మార్చబడేట్లుగా మేము మార్చబడతాం. ఆ విధంగా మా పట్ల కార్యాన్ని చేయండి అని ఈ దినాన్ని సందులో ఎంతమంది తీర్మానం చేసుకొని ప్రార్థించుకుంటున్నారు, వారందరి జీవితాల్లో శాశ్వతమైన కృప చేత మీరు నింపుతున్నందుకు మీకు వందనాలయ్యా. శాశ్వతమైన కృప చేత ప్రతి ఒక్క బిడ్డలు మీరు బలపరుచుతున్నందుకు మీకు వందనాలయ్యా. ఆ రీతిగా కార్యాలు చేసి ఘనమైన మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది నన్ను అడుగుపెట్టి ఇదిగో నాయన ఆలస్యమైన ఇంతగా నీ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి. ఎంత నాయన నీ సన్నిధిలో గడిపారో అంతకు 1000 దినాల దీవెన వారిపైన కుమ్మరించబడును గాక, 1000 దినాల శ్రేష్టత వారు పొందుకొందురు గాక, వారి తలలపైన నిత్యానందం ప్రోక్షించబడును గాక, వారి పిల్ల పాపలు, వారి పాడి పంటలు, వారి వ్యవసాయ ఉద్యోగ వ్యాపార చేతి పని కూలి పనులు అన్ని దీవెనకరముగా మార్చబడును గాక. ఈ సంవత్సరం ఒక వృద్ధి క్షేమం బిడ్డలకి కలుగును గాక. నిత్యమైన నీ కృప, విడివని నీ కృప, ఎడబాయని నీ కృప, శాశ్వతమైన నీ కృప నిత్యమ బిడ్డలపైన చూపించి మేలు చేసి సంవత్సరం అంతా దీవెనకరంగా నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనం వెళ్ళి ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన ఆసక్తిగా ఆయన సందులో కూడి ఇంతవరకు ప్రార్థించి స్తుతించి ఆయన మాటలు ధ్యానించిన బిడ్డలందరికీ కృపా సమాధానములు సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.